ఇక రాత్రి కురిసిన వర్షంతో నగరంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రోడ్ల మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. కాలనీల్లో నీటి తొలగింపుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ తో కార్తీక్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో వర్షాలు ఆగడం లేదు. నిన్న రాత్రి కూడా అక్కడక్కడ మళ్లీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది, ఎలాంటి సహాయ చర్యలు తీసుకుపోతుంది, దీంతో పాటుగా పరిస్థితి సిచ్యువేషన్ రాత్రి కురిసిన సిచ్యువేషన్ ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మళ్ళీ కూడా రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసిన పరిస్థితి ఉంది సార్. మళ్ళీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది సిటీలో? ఇప్పుడు ప్రస్తుతం సిటీలో నార్మల్సీ ఉంది అండ్ అన్ని శాఖల యొక్క వారు చేస్తున్నటువంటి పని ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆఫ్టర్ రెయిన్స్ ఫ్లడ్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఎట్లాంటివి ఉన్నప్పుడు అంటువ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ హైజీన్ కానీ అండ్ మనం శానిటేషన్ కానీ దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. అండ్ సెకండ్, రోడ్స్ ను మోటరబుల్ గా చేయడానికి మేజర్ రోడ్స్ ఫస్ట్ పెద్ద గుంతలు ఉన్న దగ్గర కొంచెం వర్షం తెరిపిస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రాత్రి వర్షం కురిసింది, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా? అక్కడ ఏం ఇబ్బందులు లేవు. రాత్రి ఒక 3-4 ప్లేసెస్ లో తప్ప ఎక్కువ వర్షం ఎక్కడ కురలేదు. అండ్ హుస్సేన్ సాగర్ కి ఇన్ఫ్లో కూడా బాగా తగ్గిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేదు. మొన్న కురిసిన వర్షానికి అక్కడ ఇంకా బురద అట్నే ఉంది. కొన్ని కాలనీస్లలో కానీ ఇళ్లలో కానీ కొన్ని అపార్ట్మెంట్స్ లో ఇంకా వాటర్ కూడా అట్నే ఉన్నాయి. వాటిని ఇప్పట్లో మొత్తం క్లీన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకా అది కొనసాగుతుంది. మోస్ట్లీ రిసైడ్ అయినాయి. ఒక 3-4 ప్లేసెస్ మాత్రమే ఆ పరిస్థితి ఉంది. అండ్ ఈ రోజు కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి. వర్షాలు తగ్గుముఖమట్టాయి కదా, ఏమన్నా ప్యాచ్ వర్క్స్ కానీ ఏమన్నా చేసే అవకాశం? ఇమ్మీడియట్ వర్షం ఎప్పుడెప్పుడు తెరపిస్తే అక్కడ అన్ని టీమ్స్ అన్ని ఫీల్డ్ లో ఉన్నాయి. అండ్ ఇమీడియట్ గా మోటరబుల్ చేయడానికి రోడ్స్ అని మేము ప్రయత్నం చేస్తాం. హుస్సేన్ సాగర్ పరిస్థితి ఎలా ఉంది? హుస్సేన్ సాగర్ అబ్సల్యూట్లీ సేఫ్, నో ప్రాబ్లం. 2000 ఆగస్టు 24 రోజు 24 సెంటీమీటర్లు ఒక 24 గంటల్లో పడ్డప్పుడు 40,000 క్యూసెక్స్ కూడా తట్టుకోగలిగింది. అది ఇప్పుడు మొత్తం మీద 3,000, 4,000 పెద్ద ఇష్యూ కాదు. పాత భవనాలు మొత్తం కూడా ఈ కూల్ చేస్తారా టోటల్ గా? అంటే మీరు అనుకున్న 2,000 అనుకున్నారు కదా సార్, అవన్నీ టోటల్ గా ఈ సెషన్ లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఎట్లా ఉంది? ఎస్, మొత్తాన్ని చేయడానికి మనం ప్రయత్నం జరుగుతున్నాయి. కొన్ని సాంకేతిక సమస్యలు, కొన్ని లీగల్ ఇష్యూస్, కొన్ని ప్లేస్లలో టెక్నికల్ ఇష్యూస్, డిస్ప్యూట్స్ ఉన్నాయి ఓనర్ టెనెంట్. వాటిని అన్నిటి కూడా సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ టెంపరీగా అట్లీస్ట్ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి సురక్షిత భవనాలకు వెళ్ళమని చెప్తున్నాం. అండ్ ఆ స్ట్రాటజీ కొంతవరకు వర్కౌట్ అయింది కాబట్టి కొన్ని భవనాలు కూలిపోయినా కూడా ప్రాణ నష్టం జరగలేదు లాస్ట్ 3-4 డేస్ నుంచి. రాత్రి కురిసిన వర్షానికి ఎలాంటి ఇబ్బందులు లేదు. అలాగే వెంటనే వర్షం వర్షం తగ్గుముఖం పట్టడంతో ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేస్తామని చెప్తున్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. కెమెరా పర్సన్ సైదులతో కార్తీక్, V6 న్యూస్, హైదరాబాద్.